ఒక స్త్రీ తన వీపుపై కట్టెలు మోస్తుండగా ఆ దుంగల మధ్య ఒక ఎడారి పాము దాక్కునుంది. అకస్మాత్తుగా అది ఆమె భుజంపై కాటవేసింది. కోపంతో ఆ స్త్రీ కట్టెలను నేలకేసుకొట్టి, నాదెంత చేరు జీవితం అని అరిచింది. నడిస్తే తడబడతాను, పడుకుంటే ఒళ్ళు నొప్పులు, పనిచేస్తే ఏదో ఒక జీవి నన్ను బాధిస్తుంది. ఓ దేవా, నా బాధ నీకు కనిపించడం లేదా? ఒకరోజు ఒక దేవదూత ఆమె నిరాడంబరమైన గుడిసె తలుపులు తొక్కాడు. కానీ వచ్చింది దేవదూత అని చూడగానే ఆమె ముఖ కవళికలు మారిపోయాయి. నా ప్రభు, ఇంత పొడిబారిన నిర్జీవమైన ప్రదేశంలో దేవుని దూత ఏం చేస్తున్నారు? దేవదూత బదులిచ్చాడు, నువ్వు చాలా ఎక్కువగా ఫిర్యాదు చేస్తున్నావని నేను గమనించాను. నేను నీ జీవితం గురించి దేవునితో మాట్లాడమంటావా? ఆమె, అవును, దయచేసి ఆయనకు చెప్పండి, నేను ఇంత దుఃఖాన్ని భరించలేను అని సమాధానం ఇచ్చింది. దేవదూత దేవుని వద్దకు వెళ్ళాడు. అతను ఆ స్త్రీ యొక్క విచారకరమైన కథను చెప్పి, ప్రభు, ఆమె ఇంకా ఎంతకాలం బాధపడాలి అని అడిగాడు. దానికి దేవుడు, ఆమె చివరి రోజుల వరకు అదే వ్రాయబడింది అని బదులిచ్చాడు. దేవదూత ఆందోళన చెందాడు. కానీ నేను ఆమెకి ఈ విషయం చెబితే ఆమె ఆశలన్నీ కోల్పోతుంది, ఆమె తన ప్రాణాలను కూడా తీసుకోవచ్చు. నేను ఆమెకు సలహా ఇవ్వడానికి ఏమైనా మార్గం ఉందా? అప్పుడు దేవుడు ఆమెను ప్రతిరోజు ఒక సాధారణ వాక్యంతో ప్రార్థించమని చెప్పు. దేవదూత తిరిగి వచ్చి ఆ సందేశాన్ని అందించాడు. ఉదయం, మధ్యాహ్నం మరియు రాత్రి నువ్వు కేవలం అన్నింటికీ ధన్యవాదాలు దేవా అని మాత్రమే చెప్పాలని దేవుడు కోరుతున్నాడు. అప్పుడు దేవదూత అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 7 రోజుల తర్వాత అతను తిరిగి వచ్చినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం చూశాడు. ఎడారిలో ఒక చిన్న నది ప్రవహిస్తోంది. పచ్చని మొక్కలపై పండ్లు కాస్తున్నాయి. ఆ స్త్రీ నవ్వుతూ పాడుతూ పంట కోస్తుంది. ఆసక్తిగా దేవదూత దేవుని వద్దకు తిరిగి వచ్చి, ప్రభు, ఆ స్త్రీకి ఏమైంది అని అడిగాడు. ఆమె చనిపోయే వరకు బాధపడుతుందని మీరు చెప్పారు కదా? దానికి దేవుడు, అవును, అదే వ్రాయబడింది అని బదులిచ్చాడు. కానీ ఆమె కృతజ్ఞతలు చెప్పడం ప్రారంభించింది. ఆమె తలబడినప్పుడు అన్నింటికీ ధన్యవాదాలు దేవా అంది. ఆమె కింద పడినప్పుడు అన్నింటికి ధన్యవాదాలు దేవా అని మళ్ళీ అంది. మరియు కొద్ది కొద్దిగా కృతజ్ఞత ఆమె హృదయాన్ని మార్చేసింది. ఈ ఉపాయం మనిషి సృష్టించిన ఏ నొప్పి నివారణ కంటే శక్తివంతమైనది. కేవలం 7 రోజుల్లో ఆమె తలరాతే మారిపోయింది. ఆమేన్.